హాయ్ అండి, అంతా బాగున్నారండి? ఎలాంటి పరికరాలతోటి అవసరం లేకుండా బండ గుర్తులతోటి మీకు ఈ కటింగు టాప్ కటింగ్ చూపిస్తున్నాను. మామూలు పంజాబీ టాపు. ఒక ఆదితో 2 డ్రెస్సులు ఇవి. ముందు క్లాత్ని మనం అలా తీసుకొని దాన్ని నిలువుగా మడతేసుకోవాలి. మంచి వైపు అయినా వేసుకోవచ్చు, అడుగు వైపు నుంచి అయినా వేసుకోవచ్చు. నేను మీకు ఇలా చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా ఇలా మీరు నిలువుగా తీసుకొని గనక కటింగ్ చేసుకుంటే పార్ట్కి ఆ పార్టు 3/4 హ్యాండ్స్ అతుకు లేకుండా వస్తుంది ఈజీగాను. అదిగో చూడండి, డ్రెస్ని చక్కగా మడతేసి మనం ఆ పార్ట్ మీద వేసేసి మనం ఇలా లైన్లు గీసుకోవాలి, కరెక్ట్గా గీసుకోవాలి. అవి ముడతగా ఉంటుంది కాబట్టి ఆది డ్రెస్సు కొద్దిగా ఒక 1/2 ఇంచి ఎడంగా గీసుకుంటూ రావాలి. మనం ఎలాంటి టేపు ఉపయోగించకుండానే మీకు పర్ఫెక్ట్గా కొలతలు వచ్చేలాగా నేను మీకు ఈ డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. కింద క్రాస్గా ఉన్న క్లాత్ కటింగ్ తీసేసుకోండి, వేస్ట్ కరెక్ట్గా కట్ చేసేసుకోండి. నెక్కు, షోల్డరు, చంక మొత్తం అలా గుర్తులు పెట్టుకొని ఒక బాక్స్ లాగా గీసుకొని మీరు గీసుకోండి. డిజైన్ ఎక్కువ ఉండడం వల్ల లైన్లు నీట్గా రావడం లేదు. షోల్డర్ మీద కొంచెం అలా ఒక పాయింటు, అర పాయింటు చంక వైపు క్రాస్గా కట్ చేసుకోండి. ఇది రెండో బ్యాక్ పార్ట్ కూడా తీస్తున్నానండి. ఇలా నిలువు తీసుకుంటేనే మీకు హ్యాండ్స్ అతుకులు లేకుండా వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ కూడా తీసేసాను. కొద్దిగా ఫ్రంట్ వైపు కొంచెం చంక క్రాస్ తీసుకోండి. 2 పాయింట్లకు గుర్తు పెట్టుకోండి చంక వైపు. షోల్డర్ వైపు కూడా 2 పాయింట్లు గుర్తు పెట్టుకోండి. టేప్ పెట్టకపోయినా షోల్డరు 6 పాయింట్లు వచ్చిందండి. ఇది చంకకి ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా క్రాస్ తీసుకున్నారు కదా. పైన షోల్డర్ కొలిసి చూపిస్తున్నాను చూడండి. 6 పాయింట్ కరెక్ట్గా వచ్చిందండి. ఇది వచ్చేసి చంక దగ్గర నుంచి మీకు లూజ్ కటింగ్ పోను 9.5 వచ్చింది. షోల్డర్ కూడాను చాలా కరెక్ట్గా వస్తుంది చూడండి. షోల్డర్ వచ్చేసేసి 3.5 పాయింట్లు, నెక్ వచ్చేసి 2.5 పాయింట్లు. నేను ఎలాంటి టేపులు ఉపయోగించలేదు, అయినా టేప్ కొలత వచ్చింది చూడండి. అదేనండి అలవాటుగా కట్ చేస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ పార్ట్లు మెయిన్ పార్ట్లు వేసేసి మనం లైనింగ్ కూడా తీసుకోవచ్చు. కటింగు హ్యాండ్స్ కూడాను 3/4 లాగా వచ్చాయి. అలాగే పెట్టమంటే నేను అలాగే పెడుతున్నాను. హ్యాండ్స్ ఎలా కటింగ్ తీసుకోవాలో చూడండి. మనం చంక దగ్గర నుంచి దాని పై భాగాన్ని పట్టుకుని లాగి పట్టుకుని ఒక గుర్తు పెట్టుకుంటే అది కరెక్ట్గా మనకి హ్యాండ్ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. చంక కొలత, హ్యాండ్ కొలత మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ముంజేతి లూజు కూడాను కరెక్ట్గా లాగి పట్టుకొని ఒక గుర్తు పెట్టుకోండి. అది కరెక్ట్ కొలత, అది అలా పెట్టుకోండి. మీరు మళ్ళీ చంక కింద హ్యాండ్ పొడవుని ఎలా తీసుకోవాలో చూడండి. 2 పాయింట్లు మనం ఎక్స్ట్రా వస్తుంది కదా, అక్కడి నుంచి లాగి పట్టుకొని ముంజేతి కొలత కరెక్ట్గా ఆ లైన్ మీదే గుర్తు పెట్టుకోండి. అలా గుర్తు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ మీద ఇక్కడ హ్యాండ్కి మీరు 2.5 పాయింట్ గుర్తు పెట్టుకోండి. 2.5 పాయింట్ గుర్తు పెట్టుకొని మీరు క్రాస్గా దాన్ని కలుపుకోండి, ఆ లైన్కి కలుపుకోండి. తర్వాత ఒక 2 పాయింట్లు మనం ఖర్చు కోసం చంక దగ్గర ఉంచుకోవాలి. ముంజేతి దగ్గర మాత్రం అదే వస్తుందండి. చంక కొలతతోటే ముంజేతి లూజ్ వచ్చేస్తుంది. ఆ మెయిన్ కొలత అలా గీసుకోండి. అది కరెక్ట్ మీ లూజు, మీ హ్యాండు కరెక్ట్ కొలతది. ఇది మనం ఖర్చు కోసం ఒక 2 పాయింట్ల మేర అలా గీసుకోవాలి. దాన్ని కూడా అలా కలుపుకోండి క్రాస్గా. చాలా చక్కగా వచ్చేస్తుందండి 3/4. టేపులు ఉపయోగించకుండానే ఈ బండ కొలతలతోటే మీకు చూడండి కరెక్ట్గా చూపిస్తున్నాను నేను. చంక కొలత కానీ, హ్యాండు
పొడవు అన్నీ కూడాను కరెక్ట్గా వచ్చేస్తాయండి. ముంజేతి లూజు చక్కగా అలా కొలతలు తీసుకోండి. కొన్నాళ్ళు ఇలా అలవాటు పడ్డారంటే మీకు తర్వాత టేప్ కొలతలు ఈజీగా అర్థమవుతాయి. మీరు డ్రెస్సు టాపు ఇంట్లోనే కట్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకోగలుగుతారు. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కటింగ్ చేసుకోవటం వల్ల. 3/4 హ్యాండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో, నీట్గా వచ్చేస్తాయి, ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని. తరువాత మనం లైనింగ్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నాకు ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేయటం అలవాటు. దాన్ని కట్ చేసుకొని దాని బేసిక్ మీదనే లైనింగ్ కట్ చేస్తూ ఉంటాను. అలా దీనికోసంగా వాళ్ళు 2.5 మీటర్ లైనింగ్ తీసుకొచ్చుకున్నారు. మనం ఎంతైతే పడుతుందో అంత కరెక్ట్గా ఏ పార్ట్కి ఆ పార్టు అలా కట్ చేసి తీసేసుకోవాలి. మనం నెక్ కట్ చేయలేదు, వాళ్ళు స్టార్ నెక్ పెట్టమన్నారు. అది స్టిచ్ చేసేటప్పుడే చూపిస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.